హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మీ ఫ్రీక్. మూవీ పేరు సిద్ధార్థ్ రాయ్. ఇది ఒక బెంగాలీ నేమ్లా ఉంది కదా. ఎస్, ఇది కలకత్తాలోని ఒక వ్యక్తి జీవితంలో జరిగిన కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ బేస్డ్ మూవీ అనమాట. సో డైరెక్టర్ యశస్వి ఈ మూవీలో ఇటు హై ఎక్స్ట్రీమ్ లాజిక్ అంటే ఎక్స్ట్రీమ్ జీనియస్ ఉంటే ఒక వ్యక్తి ఎలా ఉంటుంది అనేది చూపించారు. అండ్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ఉంటే కూడా ఎలా ఉంటుంది మన లైఫ్లో అనేది ఈ రెండింటి మధ్యలో సంఘర్షణనే, ఈ రెండింటి మధ్యలో ఉన్న స్టోరీనే ఈ సిద్ధార్థ్ రాయ్ మూవీ. అంటే ఒక వ్యక్తి తను చాలా జీనియస్ అనమాట. అంటే జీనియస్ గురించి, అంటే ఎంత జీనియస్, ఎక్స్ట్రీమ్ జీనియస్కి వెళ్తే ఎలా ఉంటుంది మనిషి అనేది చెప్పాలంటే నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ మధ్యలో ఒకసారి ఆర్జీవి తన ఇంటర్వ్యూలో తన ఫ్రెండ్, తను సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివాడనమాట. సో తన ఫ్రెండ్ అయిన సత్యేంద్ర దగ్గరికి చాలా రోజుల తర్వాత కలుద్దామని ఒక హోటల్ రూమ్లో ఉంటే కలుద్దామని వెళ్ళాడనమాట. సో ఆర్జీవి సత్యేంద్ర మధ్యలో కాన్వర్జేషన్ అనమాట. సో వెళ్తే ఆర్జీవి డోర్ నాక్ చేశాక లోపలికి వెళ్తే సత్యేంద్ర ఉండి, ఎవరైనా మామూలు ఫ్రెండ్స్ చాలా ఏళ్ళ తర్వాత కలిస్తే ఏంట్రా రాజీ అట్లా ఆ ఎమోషన్తో ఉంటారు కదా. సో అక్కడ సత్యేంద్రకి అలాంటి ఎమోషన్ ఏం లేదనమాట. సో ఆర్జీవి కలిసి లోపలికి రాగానే కూర్చోనడం, తర్వాత తన రూమ్ నిండా బుక్స్తో నిండిపోయి ఉండడం. అంటే తన మైండ్ సెట్లో ఏంటంటే తన జీనియస్, చాలా జీనియస్ అనమాట చదువులు. సో అలాంటి ఒక ఎన్విరాన్మెంట్లో ఆర్జీవి చాలా రోజుల తర్వాత వెళ్తే ఏదో ఒక చిట్ చాట్ చేస్తూ అలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అక్కడ మాత్రం ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందంటే ఆర్జీవికి ఆ క్షణంలో ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించింది అనమాట. ఎందుకంటే ఆంబియన్స్ అంత సీరియస్గా, అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ జీనియస్ అనేది తట్టుకోలేకపోయింది అనమాట. సో అట్లా అంటే మనలో ఉండే లాజిక్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతే మన ఆంబియన్స్ కూడా చాలా భయంకరంగా, అంటే ఉండలేకపోతాం ఆ వ్యక్తితో కానీ, ఒక పర్సన్తో కానీ, ఒక ఆంబియన్స్లో ఉండలేకపోతాం. సో అలాంటి ఒక ఎక్స్ట్రీమ్ని ఇక్కడ చూపించారనమాట. ఫస్ట్ హాఫ్లో అంతా అదే సీరియస్గా నడుస్తుంటుంది. సో సెకండ్ హాఫ్లో మళ్ళీ ఆ మూడ్ నుంచి, అంటే ఆ మైండ్ సెట్ నుంచి అదే వ్యక్తి మళ్ళీ ఎమోషన్స్, ఒకవేళ లాజిక్ కాదు మనల్ని నడిపించేది, ఎమోషన్స్ కూడా ఉంటేనే లైఫ్లో హ్యాపీగా ఉంటాం అనేది తెలుసుకొని మళ్ళీ ఇటు ఎమోషన్స్ సైడ్ వెళ్తారు. సో ఆ ఎమోషన్స్ కూడా ఎలా ఉంటాయంటే, చిన్నపిల్లలు ఏది పడితే అది ఎక్స్ట్రీమ్కి వెళ్తారు చూసారా. మనం భరించలేం, చిన్నపిల్లలు అల్లరిని కూడా భరించలేం ఎమోషన్స్. సో అట్లా ఎమోషన్స్లో కూడా పీక్స్కి వెళ్ళిపోతే ఆ మనిషిని తట్టుకోవడం కష్టం. సో అట్లా అంటే ఇంకా లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఎమోషన్స్లో కూడా ఇంకా మనిషి పిచ్చెక్కిపోతుంది అనమాట. సో అట్లా ఈ సినిమాని పిచ్చెక్కేదాకా తీసుకొచ్చాడు డైరెక్టర్ యశస్వి. సో అంటే ఈ సినిమాలో చెప్పదలుచుకుంది ఏంటంటే, తను ఏదైనా సరే మన ఎమోషన్స్ కానీ, మనలో ఉండే జీనియస్ లాజిక్ అంతా కూడా ఏది కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతే ఇంకే అక్కడ మనిషి పిచ్చోడవడం తప్ప ఏముండదు అనేది ఒక వ్యక్తి, ఒక రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ సినిమా తీశారు. అయితే కాకపోతే ఇందులో దీపక్ సరోజ్ అయితే ఈ క్యారెక్టర్కి చాలా యాప్ట్ అనిపించింది. అంటే మేకోవర్, ఆ గడ్డం, ఆ హెయిర్ అంతా కూడా ఒక జీనియస్ ఉంటేలా ఉంటుంది అన్నట్టు అట్లా. అంటే ఆ క్యారెక్టర్ మాడ్యులేషన్ కానీ, ఆ క్యారెక్టర్లో తను అవుట్ఫిట్ కానీ అదంతా కూడా మేకోవర్ చాలా బాగుంది. కానీ ఎందుకో బోరింగ్ పార్ట్ లాగా అనిపించింది చాలా చోట్ల బోరింగ్ లాగా అనిపించింది. అంటే ఇదొక సబ్జెక్ట్, ఇదొక సైకియాట్రిక్ సంబంధించిన సబ్జెక్ట్ అన్నట్టుగా కూడా సెకండ్ హాఫ్లో అనిపించింది. సో ఇట్లా అంటే మనకు కొంచెం ఇటు సైకియాట్రిక్ ఏమంటారు, కౌన్సిలింగ్ కైండ్ ఆఫ్, ఒక వ్యక్తి కౌన్సిలింగ్ ఇస్తే ఇలా మనము డాక్యుమెంటరీని చూస్తాము అనే ఫీలింగ్ అయితే సెకండ్ హాఫ్లో వచ్చింది. సో అయితే సిద్ధార్థ్ రాయ్ క్యారెక్టర్లో ప్లే చేసిన లీడ్ రోల్ అయిన ఈ దీపక్ సరోజ్ పర్ఫార్మెన్స్ కానీ, తన అవుట్ఫిట్ కానీ, మేకోవర్ అంతా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటుంది, సెకండ్ హాఫ్లో కొంతవరకు బాగుంటుంది. కానీ ఇంకా క్లైమాక్స్ పార్ట్ అదంతా కూడా అంటే తీసుకోలేదు ప్రేక్షకుడు, అంత సీరియస్నెస్ కానీ అదంతా కూడా కనెక్ట్ ఉండదు. అంటే బేసిక్గా ఆ క్యారెక్టర్ అనేది లాస్ట్కి వచ్చేసరికి కొంచెం కనెక్ట్ ఉండదు అనమాట, అది పోతుంది అనమాట, ఆ ఎసెన్స్ అనేది పోతుంది. సో అక్కడ ప్రేక్షకుడు కొంచెం డివియేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. స్టోరీలో అయితే ఎలాంటి ఫ్లా లేదు. స్టోరీ తను తీసుకున్న ఏదైతే రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసి తీసుకున్న ఆ కాన్సెప్ట్ని ప్రేక్షకులకి అందించే ప్రయత్నం అయితే డైరెక్టర్ యశస్వి ప్రయత్నించారు. కానీ ఎంటర్టైన్ విషయం, అంటే సినిమా అంటేనే ఎంటర్టైన్ విషయము ప్లస్ ఇటు అన్ని సమపాలలో చూస్తారు కదా. ఇంకా కామెడీ విషయం అయితే
లేదనే చెప్పుకోవచ్చు. అంటే ఫ్లోలో వచ్చిన కామెడీ తప్ప ఇంకా కామెడీ అనేది ఇందులో లేదు. ఇంకా రాధన్ అయితే చాలా చోట్ల అమేజింగ్ అనిపించింది. తన అంటే హీరో ఇంట్రొడక్షన్ అప్పుడు కూడా కొన్ని సాంగ్స్లో కూడా కొన్ని తన ఎఫర్ట్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ రథన్ అయితే తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి చాలా చోట్ల ఇంప్రెస్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే సాంగ్స్ విషయంలో అయితే అంత ఇంప్రెస్ అని అనిపించలేదు, కానీ లిరిక్స్ తోటి చాలా డెప్త్గా అనిపించినాయి. లిరిక్స్ అయితే బాగా అనిపించినాయి. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సాంగ్, ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో అంటే కొంచెం డీపర్గా ఉంటాయి లిరిక్స్. అంటే నేను భగవద్గీత చదవలేదు, కానీ భగవద్గీత కనుక చదివితే అందులో ఉండే ఆ పదాలు ఈ క్యారెక్టర్కి జోడించి రాసిన ఆ లిరిక్స్ అంతా కూడా అంటే తర్కం అంటారు కదా, చాలా డీపర్గా ఉంటాయి. అది బాగానే ఉంది, కానీ ఇంకా మెలోడీ అలాంటివి చూసుకుంటే కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇంప్రెస్ అయ్యేటట్టుగానే ఉంది స్టోరీకి తగ్గట్టుగా. ఇందులో హీరోయిన్ తన్వి నేగి కూడా కథకు తగ్గట్టుగానే తన పర్ఫార్మెన్స్ యాప్ట్ అనిపించింది. అంటే ఏదో హీరోయిన్ వచ్చింది ఏదో సాంగ్ వేయాలి అలా కాకుండా తీసుకున్న కథకి యాప్ట్ అన్నట్టుగానే అనిపించింది. కానీ ప్రేక్షకుడికే చూస్తున్నంతసేపు ఆ సీన్స్ కొన్ని సీన్స్ అయితే అది ఇక్కడ అవసరం లేదేమో, లేకపోతే కొంచెం బోరింగ్ లాగా. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే ఎక్కువగా, ఫస్ట్ హాఫ్లో ఓకే, సెకండ్ హాఫ్లో ఎక్కువగా అలాంటి ఫీల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం బోరింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇంత అవసరమా, ఇంత వేదాంతం, ఇంత తర్కం అవసరమా అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే భగవద్గీత నేను చదవలేదు, కానీ భగవద్గీత కనుక చదివితే అందులో ఉండే అర్థాలు, డెప్త్, అంటే తీసుకునే కాన్సెప్ట్ కూడా అలాంటిదే అనిపిస్తుంది. అయితే డైరెక్టర్ యశస్వి తను తీసుకున్న సబ్జెక్ట్ వల్ల అక్కడక్కడ అలా అనిపిస్తుంది కొంచెం బోరింగ్ లాగా, కానీ తను చెప్పాలనుకున్నది చాలా స్ట్రైట్గా చెప్పాడు. అండ్ ఎంతవరకు సినిమాటిక్గా జోడించి ఇందులో ఉన్న నిజం ఏంటి, ఇందులో ఉన్న అంటే ఏదైతే చెప్పాలనుకున్నాడో అది ప్రేక్షకుడికైతే చెప్పే ప్రయత్నం అయితే చేశారు, అంతవరకు అయితే చెప్పగలను. సో అంటే ఇప్పుడు నేను చూస్తున్న పరిస్థితి ఏంటంటే, మన చిన్నపిల్లలకి సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళు కనుక ఆ సెల్ ఫోన్లో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతే ఎట్లుంటుందో అలాంటిది కూడా మనం రియలైజ్ అయ్యే ఒక కైండ్ ఆఫ్ స్టోరీ అనమాట ఇది. ఈవెన్ మనమే కొన్నిసార్లు రీల్స్ చూస్తుంటే మనమే ఆ మైండ్ కూడా కంట్రోల్ ఉండదు, మనం గంటలు చూస్తూనే ఉంటాం. సో అట్లా ఏదైనా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. సో మన చుట్టూ జరిగే లాజిక్ అయినా ఎమోషన్ అయినా అది కంట్రోల్లో మితంగా ఉంటేనే హ్యాపీగా ఉంటాం అనేదే ఈ సిద్ధార్థ్ రాయ్ మూవీ కాన్సెప్ట్ అనమాట. సో ఇది ఈరోజు నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.